తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపు 6 నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు మరో నెల రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. ఇక 2025 ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి కాలేదని, సమయం కావాలని ప్రభుత్వం అప్పట్లో కోరింది. అదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ హైకోర్టును కోరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు కనబడతా ఉంది. సో గత దాదాపుగా సంవత్సరంన్నర కాలంగా సర్పంచులు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మొత్తంగా కూడా ప్రభుత్వ అంటే ప్రత్యేక అధికారుల పాలన నడుస్తూ ఉంది. సో అభివృద్ధి కుంటిపడుతూ ఉంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి అని చెప్పేసి ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. సో ఒకవైపు ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి విపక్షాల నుంచి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలపైన, అదేవిధంగా మొత్తంగా ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలపైన మీరు ఏం చేయబోతున్నారు? గతంలో మాకు హామీ ఇచ్చారు అంటే రీసెంట్ గా 2 రోజుల క్రితం సోమవారం జరిగినటువంటి విచారణల సందర్భంగా రాష్ట్ర అత్యుత్తమ హైకోర్టు కూడా ఒక 6 నెలల సమయం అవుతా ఉంది. మీరు ఎన్నికలు గతంలో మాకు ఇచ్చారు, సో ఫిబ్రవరిలోనే నిర్వహిస్తామని చెప్పారు. సో ఇప్పటికీ అది నెరవేరలేదు. మరి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనే దానిపైన ప్రశ్నించేది. సో దానికి ప్రభుత్వం కూడా కొన్ని కారణాలను చూపింది. ఎందుకంటే మేము కులగణన సర్వే చేయబడుతున్నాము. సో మొత్తంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కులాలకు సంబంధించి కులగణన జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతుంది. సో ఆలస్యం అవుతున్న నేపథ్యం కులగణన పూర్తయిన తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి అప్పటికి హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం జరిగిన విచారణకు సంబంధించి తుదిగా తీర్పు ఈ రోజు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనే దానిపైన ప్రభుత్వం ఈ రోజు హైకోర్టుకు ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఒక పూర్తి స్థాయి డేటును కూడా ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ఏ క్షణమైనా ఈ యొక్క నోటీసు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ గానీ తేదీలను ప్రకటించే అవకాశం కనబడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా చూస్తా ఉంటే ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఈ అంటే నెల చివరిలో 2-3 రోజుల్లోనా లేకుంటే జూలై మొదటి వారంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా కావచ్చు కొంత నిర్ణయాలు తీసుకుంటోంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది. సో మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కూడా, కేబినెట్ లో కూడా ఇదే జరిగింది. కేబినెట్ భేటీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. సో ఆ తర్వాత హైకోర్టు తీర్పు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ రోజు హైకోర్టు తీర్పు తర్వాత ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే చాలా రోజులు అవుతా ఉంది. సో దాదాపుగా సంవత్సరం కాలం పైన అయిపోయింది కాబట్టి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కుంటిపడ్డాయి. సో పట్టించుకునే వారు లేరు అనే ఒక ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక వీళ్ళని త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో మొదటగా ఏ ఎన్నికలు నిర్వహించాలి అనే దానిపైన కూడా ఒక డైలమా ఉంది. సో వాటికి అన్నిటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ హైకోర్టు ఇవాళ ఇచ్చే తీర్పు తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం కనబడతా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
ఇక ఈ సందర్భంగా పిటిషనర్లు వాదనలు కూడా వినిపించారు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదించారు. సర్పంచుల పదవి కాలం ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదని వారు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ తీర్పును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.